హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలా రోజులు అయిందండి వీడియో చేసి. రీజన్ ఏంటంటే నాకు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా 40,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆక్సిడేటర్ ఇంజిన్ అండి. ఆక్సిడేటర్ ఇంజిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక షిప్ కి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఇంజిన్ ఎలాగా హార్ట్ లా పనిచేస్తుంది మెయిన్ ఇంజిన్ అనేది ఒక షిప్ కి. అలాగే ఆక్సిడేటర్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి షిప్ కి ఎలక్ట్రికల్ గానీ హైడ్రాలికల్ పవర్ గానీ ఏదైనా సరే పవర్ జనరేట్ చేయాలంటే మాత్రం అది ఆక్సిడేటర్ ఇంజిన్ ద్వారా జనరేట్ అవుతుంది. దానికి మనం ఈ రోజు ఎలా ఆపరేట్ చేయాలి, అలాగే ఎలా మెయింటెనెన్స్ చేయాలి. నేను ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉన్నాను. కంట్రోల్ రూమ్ లోనే ఏమేమి స్విచెస్ ఉంటాయి ఆక్సిడేటర్ ఇంజిన్ తరఫున, అలాగే ఆక్సిడేటర్ ఇంజిన్ రన్ చేయడానికి ఇంకా ఏమేమి కావాలి, అలాగే మిషనరీస్ కొన్ని ఉన్నాయి. ఆ మిషనరీస్ కూడా నేను ఈ రోజు మీకు చూపిస్తాను. అలాగే ఈ రోజు నీకు కంప్లీట్ గా డెమో అయితే చూపిస్తానండి, ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాను. అలాగే వీడియో లాస్ట్ లో కూడా పాయింట్స్ విధంగా తీసుకుని వస్తానండి. అదే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది కూడా ఒక ఆర్డర్ ప్రకారం కంప్లీట్ గా చెప్తాను. అలాగే నేను ఈ రోజు ఈవినింగ్ 5 o'clock కి లైవ్ కూడా పెడతాను. ఎందుకంటే చాలా మంది ఓపెన్ సిటీసీ గురించి, లేదా నార్మల్ ఇండియన్ సిటీసీ గురించి, జీపీ రేటింగ్, అలాగే చాలా వాటి గురించి ప్రశ్నలు అయితే వేశారు. దాని అన్నిటికీ కూడా సమాధానం ఈ రోజు లైవ్ లో పెట్టి చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకంటే వెళ్దామా? ఇప్పుడు నేను కంట్రోల్ రూమ్ లో ఉన్నాను కదండి, కంట్రోల్ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత మనం ఆక్సిలేటర్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొత్తం కంప్లీట్ గా కూడా చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. సో ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ మీరు చూస్తున్నారుగా, ఇది కంట్రోల్ ప్యానల్ నా వెనకాతలు ఉన్నది. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఫేస్ కనబడదు, బట్ మీకు మ్యాటర్ మాత్రం క్లియర్ గా ఉండడానికి అయితే మాత్రం నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదేమో కంట్రోల్ ప్యానల్ అండి. ఈ కంట్రోల్ ప్యానల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పినట్టుగానే కంట్రోల్ ప్యానల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఆక్సిలేటర్ ఇంజిన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఫ్రెష్ వాటర్, ఇంకా సీ వాటర్, తర్వాత డిఓ అంటే డీజిల్ ఆయిల్. ఈ మూడు కూడా ఎప్పుడు ఆన్ చేసుకుని ఉండాలి, ఎందుకంటే అది ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ఇదేమో సీ వాటర్ అండి. సీ వాటర్ 1, 2 ఇది మెయిన్ ఇంజిన్ కి కూడా రన్ చేయాలి, ఆక్సిలరీ ఇంజిన్ కూడా రన్ చేయాలి. అలాగే ఫ్రెష్ వాటర్ అండి. ఇది ఫ్రెష్ వాటర్ ఈ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో కంటిన్యూస్ గా రన్ అయ్యేది, జనరేటర్ కి మెయిన్ ఇంజిన్ కి రెండింటికి కలిపి ఒకటే ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫ్రెష్ వాటర్ ఉంది కదండి మెయిన్ ఇంజిన్, ఇది ఓన్లీ మెయిన్ ఇంజిన్ కోసం అండి. సో మనం ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తామంటే ఈ సీ వాటర్, ఫ్రెష్ వాటర్ స్టార్ట్ చేస్తాం. ఇది చూసారు కదా, ఇది డివో అంటే డీజిల్ ఆయిల్. డీజిల్ ఆయిల్ కూడా మనం ఎప్పుడూ స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిలేటర్ ఇంజిన్ కోసం ఎయిర్ కంప్రెసర్ అయితే ఉండాలండి. ఎయిర్ కంప్రెసర్ ఎప్పుడైతే ఎయిర్ మనకి ఉంటుందో అప్పుడే మనం ఆక్సిలేటర్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేయగలం. సో దానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ ని మనం బాటిల్ లో ఫిల్ చేసుకోవాలంటే ఎయిర్ కంప్రెసర్ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు ఎయిర్ కంప్రెసర్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఆఫ్ లో ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలా టర్న్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుందండి. ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. ప్రెసెంట్ మొత్తం అంతా ఆఫ్ చేస్తుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఎలా రన్ చేస్తుంది అనేసి. జస్ట్ ఇటుపై తిప్పేస్తే సరిపోద్ది. ఇంకా ఇలా కిందకు వస్తే మీరు ఇవన్నీ కూడా మెయిన్ ఇంజిన్ కి సంబంధించినవండి. సో మీకు ఎలాంటివి టచ్ చేయకూడదు. సో ఇక్కడ నుంచి ఎలాగో వచ్చేస్తే మీకు తర్వాత మీకు చెప్తానండి. ఇదేమో సింక్రోనైజ్ చేసేదండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ జనరేటర్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, సింక్రోస్కోప్. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ చేస్తామో, జనరేటర్ 800 RPM లో ఉన్నప్పుడు దాన్ని 650 నుండి 800 RPM వరకు ఉంటది జనరేటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో. వన్స్ అక్కడ నుంచి మనం 1200 RPM వరకు తీసుకుని వెళ్ళి అప్పుడు దీన్ని ఇక్కడ నుంచి చూసారు కదండి, ఇది 2 ఒకటే, అది 1 ఇది 2. ఇక్కడ 55, 56 అనుకుంది. దీన్ని 60 వరకు తీసుకుని వెళ్ళాలండి. 60 వరకు 60 HZ ఇక్కడ తీసుకుని వెళ్ళి 60 వరకు తీసుకుని వెళ్ళి అప్పుడు మనం ఏ జనరేటర్ అయితే స్టార్ట్ చేసామో, ఇది ఆఫ్ లో ఉంది కదండి, ఇది నెంబర్ 1 జనరేటర్, ఇది నెంబర్ 2 జనరేటర్. ఇది జపనీస్ టెక్నాలజీ, అందుకే జపనీస్ లో రాసి ఉంది. సో మీకు చెప్తున్నాను, ఇది నెంబర్ 1 జనరేటర్, ఇది నెంబర్ 2 జనరేటర్. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ అవుతుందో ఆక్సిలేటర్ ఇంజిన్
ఆక్సిలరీ ఇంజిన్ జనరేటర్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని 800 RPM నుండి 1200 అంటే 1200 RPM వరకు తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మనం నెంబర్ 1 అయితే నెంబర్ 1, నెంబర్ 2 అయితే నెంబర్ 2 కి మనం షిఫ్ట్ చేసుకుని, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది సింక్రోస్కోప్ అండి. ఇది అంటే సింక్ చేసేది మాట జనరేటర్ కి, తర్వాత ఎంటైర్ పవర్ సిస్టమ్ కి కూడా 440 వాట్స్ ఉంటది పవర్, దానికి సింక్ చేసేది. సో ఇక్కడ సింక్రోస్కోప్ ఉంటుంది, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది సింక్రోస్కోప్ కి అడ్జస్ట్ చేసుకునేదండి. ఇది ఎక్కడైతే మనం 55 నుంచి 60 వరకు తీసుకుని వెళ్తామో దానికోసం అడ్జస్ట్ చేసుకునేది. వన్స్ ఇది అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇది స్లోగా తిరుగుతుందండి. ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం సింక్రో చేయకూడదు. ఎప్పుడైతే ఇది క్లాక్ వైజ్ తిరిగిందో ఫాస్ట్ గా తిరగకుండా ఇది అడ్జస్ట్ చేసుకుంటూ, ఇక్కడ లెవర్ ఉంది కదండి, ఈ లెవర్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది స్లోగా తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇది వన్స్ 60 నుండి 62 అలాగే 58 ఈ లెక్కన మనం 60 వరకు చూసుకుని ఇది స్లోగా రన్ చేసినట్టు మనం సింక్రోనైజ్ చేసుకోవాలి. వన్స్ అది స్లోగా రన్ చేసుకుని ఎప్పుడైతే ఈ సెంటర్ లోకి వస్తుందో, అంటే ఫాస్ట్ గా తిరిగి ఒకసారి స్లోగా తిరుగుతుంది, అప్పుడు ఎప్పుడైతే ఈ సెంటర్ లోకి వస్తుందో వెంటనే మనం ఇక్కడ గ్రీన్ బటన్ ఉంటదండి, ఇక్కడ ఈ బటన్ చూసారా, ఏసీబీ ఆన్ చూసారా, ఇది వెంటనే ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే ఏసీబీ ఆన్ ప్రెస్ చేసామో వెంటనే మనకి పవర్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ పవర్ జనరేట్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఆఫ్ లోకి తీసుకుని వచ్చేయాలండి. ఒకసారి మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రివైండ్ చేసి ఒకసారి చూడండి, బాగా చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సింది అనుకుంటున్నాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి 2-3 సార్లు చూడండి, వీడియో క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఏసీ 440 వాట్స్ 60 Hz 250 kVA, ఇది చూసారుగా. ఇది ప్రతి షిప్ లో కూడా ఉంటుందండి. ప్రజెంట్ మా షిప్ లో 2 ఆక్సిలరీ ఇంజిన్స్, ఒకటి ఎమర్జెన్సీ జనరేటర్ ఉంది. ఇది 2 కూడా ఆక్సిలరీ ఇంజిన్స్ కండి. ఇది ఏదైతే ఉందో ఇది ఎమర్జెన్సీ జనరేటర్ అండి, నెంబర్ 3 జనరేటర్. మీరు చూస్తే తెలుస్తుంది నెంబర్ 3 జనరేటర్, అది జపనీస్ లో ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ జపనీస్ చాలా రిలయబుల్ గా ఉంటదండి, ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది. ఈ 3rd జనరేటర్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ జనరేటర్ చాలా ఈజీగా ఉంటుందండి. వన్స్ మనం జనరేటర్ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ ఏదైతే ఆక్సిలరీ ఇంజిన్ ఉందో దీన్ని ఆఫ్ చేసుకుని, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎవరు, దీన్ని మనం ఒక్కసారిగా ఆన్ చేసేసుకుంటే ఇది ఆన్ అయిపోద్దండి. చాలా ఈజీ ప్రాసెస్ ఎమర్జెన్సీ జనరేటర్. ఇప్పుడు నేను ఆక్సిలరీ ఇంజిన్ దగ్గర తీసుకుని వెళ్తానండి. ఆక్సిలరీ ఇంజిన్ దగ్గర తీసుకుని వెళ్లే ముందు ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను ప్రెషర్ గేజెస్. మీరు చూస్తున్నారుగా ఇవన్నీ కూడా ప్రెషర్ గేజెస్ అండి. మెయిన్ ఇంజిన్ కోసం అలాగే జనరేటర్ కోసం 2 కలిపే ఉన్నది. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ తర్వాత సీ వాటర్ మొత్తం అంతా కూడా ఒకే దగ్గర కనిపిస్తుంది కంప్లీట్ గా. మేము ఎప్పుడు కూడా ఇక్కడే చూస్తాము కంట్రోల్ రూమ్ లో ఉండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ గేజ్ లో. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది జనరేటర్ తాలూకు అండి. ఇది చూస్తున్నారుగా GEM చూసారా, ఇది జనరేటర్ తాలూకుది. కంప్లీట్ గా ఇక్కడ అలారం సిస్టమ్ అయితే ఉంది చూసారా, ఈ అలారం సిస్టమ్ మొత్తం కూడా జనరేటర్ తాలూకుదేనండి. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చూపిస్తాను బయటకు వెళ్ళి. మీరు ఇక్కడ చూసినట్టుగైతే ఇటు పక్కన డివో సర్వీస్ సెటిల్ ట్యాంక్ ఉన్నదండి. ఇది చూస్తున్నారుగా సర్వీస్ సెటిల్ ట్యాంక్. ఇది 950 లీటర్స్ అండి. ఇది ఎప్పుడు కూడా రీఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే మాకు మెయిన్ గా FO తర్వాత డీజిల్ ఆయిల్ ట్యాంక్స్ బాటమ్ లో ఉంటాయి. సో మాకు సపరేట్ గా మోటార్స్ అయితే ఉంటాయి, దాని ద్వారా దీన్ని రీఫిల్ చేసుకుని వన్స్ రీఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే జనరేటర్ కి మెయిన్ ఇంజిన్ కి అయితే వెళ్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాల్స్ ఉన్నాయి చూసారు కదండి, ఇది 3 కూడా జనరేటర్ సంబంధించిందండి. ఇక్కడ చూసారుగా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ 2 వాల్స్ మెయిన్ దీంట్లో నుంచే వస్తుంది డీజిల్ ఆయిల్ సర్వీస్ ట్యాంకుల నుంచి. ఇదేమో జనరేటర్ కి, ఇదేమో మెయిన్ ఇంజిన్ కి. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ చేసే ముందు మనం చెక్ చేసుకోవాలండి మెయిన్ గా. ఇది ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి చూసారు కదండి, ఇక్కడ ఈ వాల్స్ ద్వారా అయితే వస్తుంది. ఈ వాల్స్ ద్వారా ఇలాగ వచ్చి దాని కింద మళ్ళీ వాల్స్ ఉంటాయి, మనం అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూసారుగా, ఇదేమో ఆక్సిలేటర్ ఇంజిన్ అండి. కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను కంప్లీట్ గా ఎలా స్టార్ట్ చేయాలనేది. అలాగే ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తానండి. మైక్రో సపరేటర్,
ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైనా సరే ఒక జనరేటర్ స్టార్ట్ చేసామంటే దానికి కొన్ని మిషనరీస్ యాడ్ ఆన్ అవుతాయండి. అది మెయిన్ గా ఏంటంటే ఇలా మైక్రో సపరేటర్ ఉంటది, అలాగే ఆయిలీ వాటర్ సపరేటర్ అని ఉంటదండి. ఆయిలీ వాటర్ సపరేటర్ ఏం చేస్తుందంటే దాంట్లో ఏమైనా వాటర్ ఉన్నా, డీజిల్ ఆయిల్ లోని ఫ్యూల్ లోని ఏదైనా వాటర్ ఉన్నా సరే సపరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది ఆయిలీ వాటర్ సపరేటర్ అండి. ఇంకా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే డీజిల్ ఆయిల్ మనం ఎక్కువగా వాటర్ కానీ ఏమైనా కలుషితం అవ్వకుండా మెయిన్ గా ప్యూరిఫైయర్స్ అయితే వాడుతారండి. ఆ ప్యూరిఫైయర్స్ ఏం చేస్తాయి అంటే ఆయిల్ ని వాటర్ ని సపరేట్ చేస్తాయి. అలాగే ఫ్యూల్ లో ఏమైనా సరే మలినాలు ఉంటాయి అంటే డస్ట్ కానీ ఏమైనా ఉన్నా సరే ఆ ప్యూరిఫైర్ అయితే ప్యూరిఫై చేస్తుంది. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఎలా చేస్తుందో అది కూడా సేమ్ అలాగే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను నా బ్యాక్ సైడ్ ఉన్నది చాలా దగ్గరగా కనిపిస్తుంది, అందుకే ఇది చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే నెంబర్ 1 జనరేటర్ ఉంది చూసారా అక్కడ. ఇంకొంచెం జూమ్ అయితే చేస్తుంది చూడండి, జూమ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తారుగా, ఇదైతే నెంబర్ 1 జనరేటర్ అండి. నా వెనకతల ఇప్పుడు మీరు ముందు చూపిస్తున్నాను నెంబర్ 1 జనరేటర్. ఇవి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్కొక్క పార్ట్ ని కూడా నేను చాలా చాలా జాగ్రత్తగా వినండి. అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది మెయింటెనెన్స్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ గా చెప్తాను ఈ వీడియోలోని. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే జనరేటర్ స్టార్ట్ చేయాలంటే మనం కంట్రోల్ రూమ్ లోనే ఇప్పుడు ఫ్యూల్ వాటర్ అవన్నీ కూడా ఆన్ చేసుకున్నాం కదండి. అది స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇలా మెల్లిగా ఇక్కడికి రావాలండి. వచ్చేసి ఇది మీరైతే చూస్తున్నారుగా, ఇది ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ కంప్రెసర్ ఏంటంటే ఎప్పుడైతే ఎయిర్ కంప్రెసర్ ఉంటుందో దాని నుంచి మనం ఎయిర్ బాటిల్ కి ఎయిర్ సప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారుగా 20, ఇది 20 నుండి 30 ప్రెజర్ ఉండాలండి. 28 ప్రెజర్ వరకు ఉంటే మనకి చాలా చాలా బెటర్. ఇప్పుడు 22 ఉంది, 22 ఉన్నా సరే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా కూడా. ఎప్పుడైతే మనం కంప్రెసర్ స్టార్ట్ చేస్తామో, కంప్రెసర్ స్టార్ట్ చేసే ముందు ఈ వాల్స్ ఉన్నాయి కదండి పైన అలాగే కిందన, ఈ 2 వాల్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి. 2 వాల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాతే కంప్రెసర్ ఆన్ చేసుకోవాలి. ఎప్పుడైతే కంప్రెసర్ ఆన్ చేసామో దీన్ని ఫిల్ అవుతుంది. ఇది ఓన్లీ మెయిన్ ఇంజిన్ కోసమేనండి వాల్వ్. సో జనరేటర్ కి అలాగే ఆక్సిలరీ ఇంజిన్ కి ఇది అవసరం లేదు. సో ఈ మెయిన్ 2 వాల్వ్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మా షిప్ లో వేరేగా ఇచ్చారు, ఒక్కొక్క షిప్ లో ఒక్కొక్క బాటిల్స్ ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చూసారు కదండి, ఇది జనరేటర్ కోసం అండి. ఇది మీకు కొంచెం చూపిస్తాను, కొంచెం దూరంగా ఉండి. ఇది చూసారు కదండి, ఈ సిలిండర్ లాగా ఉంది కదా, ఈ సిలిండర్ లాగా ఉన్నది ఒక ఎయిర్ బాటిల్ అండి. వన్స్ ఎయిర్ కంప్రెసర్ అక్కడ నుంచి పెద్ద బాటిల్ ఏదైతే ఉన్నదో ఆ పెద్ద బాటిల్ నుండి ఎయిర్ అలాగొచ్చి ఈ చిన్న బాటిల్లోకి అయితే స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ అయినప్పుడు ఈ చిన్న బాటిల్లో ఓపెన్ చేస్తామండి. ఇక్కడ ఓపెన్ చేస్తారు చూసారా, ఇదైతే ఓపెన్ చేస్తాము. ఇది ఓపెన్ చేసి అప్పుడు ఇక్కడ మనకి ఎయిర్ వస్తుందో లేదో తెలిసిపోద్దండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక లివర్ ఉంది చూసారా, ఇక్కడ లివరు. ఇది జస్ట్ ఇలా పైకి ఇలాగంటే మాత్రం స్టార్ట్ అయిపోద్దండి జనరేటర్. చాలా చాలా ఈజీ ప్రాసెస్. సో మీరు ఇప్పుడు చెప్పాను కదా, వన్స్ ఆక్సిలరీ ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ఎయిర్ ప్రెషర్ ఎంత ఇంపార్టెంట్. ఒక జనరేటర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని పనులు అయితే మనం చేయాలండి. మెయిన్ గా మనం ఏం చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని ఎల్వో అంటారండి. ఇది ఎల్వో ఎంత ఉందో లేదో చూసుకోవాలి మనం. చూసారా, ఎల్వో ఎంత ఉందో లేదో చూసుకోవాలి. సమ్ ట్యాంక్ లోనే ఎల్వో దాని లెవెల్ చూసుకోవాలి. దాని లెవెల్ చూసుకున్న తర్వాత అది ఓకే అనుకుంటే పర్లేదు, లేకపోతే కొన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఇది 2 చూసారు కదండి, ఇదేమో డీజిల్ ఆయిల్ ఫిల్టర్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా ఓపెన్ చేసుకుంటే మనకి వాటర్ వస్తుందా లేకపోతే నార్మల్ గా అంతా మంచిగా ఉందా కూడా తెలిసిపోతుంది ఈజీగా. జస్ట్ ఇక్కడ కొంచెం గట్టిగా ఏదైనా ఒక స్పానర్ తోని ఇలా టచ్ చేస్తే బయటకి అయితే డీజిల్ ఆయిల్ వస్తుంది. సో మీకు ఈజీగా తెలిసిపోతుంది మంచిదా కాదా అనేసి. అలాగే మీరు ఇక్కడ ఇది చూసారు కదండి రాడ్, ఇది దాని లాక్ అండి. జస్ట్ ఇది ఇలా టర్న్ చేసుకుని ఇదైతే మనం ఈ హ్యాండిల్ ఇలాగేలా చేస్తే లూబ్రికేట్ అవుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే ఒక జనరేటర్ స్టార్ట్ చేయాలంటే లూబ్రికేషన్ చేయాలండి. ఫస్ట్ జనరేటర్ కాదు, మెయిన్ ఇంజిన్ కాదు, ఏదైనా సరే ఫస్ట్ లూబ్రికేషన్ చేయాలి. ఎప్పుడైతే లూబ్రికేషన్ చేస్తామో ఇది చాలా సార్లు మినిమం ఒక 50 టైమ్స్ బాగా మనం ముందుకి వెనక్కి అనుకున్న తర్వాత లాక్ అయితే చేసుకోవాలి. అప్పుడు చేసుకున్న తర్వాత మనం ఇది ఏదైతే లూబ్రికేషన్ ఉంది కదండి, దీన్ని కూడా మనం
ఇలాగా కిందకి పైకి అంటే మనకు మొత్తం లూబ్రికేషన్ అయితే అయిపోద్ది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుందా, చిన్న సెన్సార్ ఉండదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి లూబ్రికేట్ అయిందో లేదో ఈజీగా తెలిసిపోద్ది. అలాగే మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫ్లై వీల్ ఉంటదండి. ఇది చూసారు కదా ఫ్లై వీల్. ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ ని తీసుకుని ఇక్కడ హోల్ ఉంటదండి. ఈ హోల్ లోని రాడ్ పెట్టుకుని ఇలా టర్న్ చేయాలండి. ఆ వన్స్ మనం ఎప్పుడైతే టర్న్ చేసామో ఆ లూబ్రికేషన్ కి ఈ టర్నింగ్ వీల్ కి తర్వాత స్ట్రక్ అవ్వకుండా చాలా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ అండి. మనం ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ చేస్తామో లూబ్రికేషన్ ఎంత ఇంపార్టెంట్, ఫ్లై వీల్ కూడా టర్న్ చేయాలి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ లూబ్రికేషన్ చేసాము, ఫ్లై వీల్ ని టర్న్ చేసాము, తర్వాత డీజిల్ ఆయిల్ ని చూసుకున్నాము, అంతా ఓకే. తర్వాత మనం ఎల్వో చూసుకోవాలి. ఎల్వో కూడా ఓకే. ఇది మీరు చూస్తున్నారుగా ఎల్వో, ఇది కూడా ఓకే. ఇప్పుడు మనకి అంతా ఓకేనండి. వన్స్ మనం అంతా చెక్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ ఎయిర్ బాటిల్ ఏదైతే ఉన్నదో ఆ ఎయిర్ బాటిల్ ఓపెన్ చేసుకుని జస్ట్ ఇది ఇలాగా పైకి అంటే స్టార్ట్ అయిపోతుందండి. చాలా చాలా ఈజీ వర్క్. నార్మల్ గా జనరేటర్స్, ఆక్సిజన్ ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఆయిలర్ వర్క్ అండి. ఇంజనీర్స్ అవసరం లేదు. ఎవరైతే వన్ సైలింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు చేసేస్తారు. చాలా చాలా ఈజీ వర్క్. సో మీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ప్రతి ఒక్క యంగ్స్టర్ చూడాల్సిన వీడియో ఇది. ఎవరైతే డీజిల్ మెకానిక్ కానీ లేకపోతే మెరైన్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరైతే ఇంజిన్ డిపార్ట్మెంట్ లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఒక జనరేటర్ లోనే ఆక్సిడేటర్ ఇంజిన్, వీటిలోని చాలా చాలా ఇంపార్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్యూల్ పైప్స్ అండి. ఇవన్నీ కూడా ఇది పంప్ అండి. ఇది డీజిల్ ఆయిల్ పంప్, ఇది ఫ్యూల్ పంప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదంటే బాగా ఇక్కడ చూసారు కదా, ఇదైతే పంపింగ్ అయితే చేస్తూ ఉండాలి. ఇది ఓపెన్ చేయాలి. ఇది 22 స్పానర్ తోని ఇది ఓపెన్ చేసుకుని అసలు మన డీజిల్ ఆయిల్ వస్తుందా లేదా అని చూసుకుంటే మనం ఇక్కడ ప్రెస్ అయితే చేస్తే పైకి డీజిల్ వస్తుందండి. ఎప్పుడైతే ప్రెస్ చేసి డీజిల్ ఆయిల్ వచ్చే వరకు ప్రెస్ చేస్తామో ఆ ప్రెస్ చేసిన తర్వాత డీజిల్ ఆయిల్ బయటకు వస్తుంది కదండి. అప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా రన్ అవుతుంది. కానీ నార్మల్ గా కంటిన్యూస్ గా రన్ అయ్యే మెషిన్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ లాంగ్ టైం రన్ చేయకపోతే మాత్రం ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. నార్మల్ గా మేము డైలీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ లూబ్రికేషన్ చేస్తాము. అక్కడ లూబ్రికేషన్ చూపించాను కదా, ఆ లూబ్రికేషన్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఏదైతే లూబ్రికేషన్ సమ్ ట్యాంక్ ఉందో ఈ సమ్ ట్యాంక్ చెక్ చేస్తాము. తర్వాత ఫ్లై వీల్ రన్ చేస్తాము. ఆ మూడు చేసి మేమైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తాము. కానీ లాంగ్ టైం రన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇవన్నీ కానీ చేస్తే, దాంతో పాటు ఇవి కూడా చేసినట్టయితే మీకు ఎప్పుడైతే డీజిల్ ఆయిల్ పైకి వస్తుందో ఫ్యూల్ పంప్ లోపలికి అప్పుడు ఈజీగా రన్ అవుతుందండి. అదే విధంగా ఇప్పుడు మీకు డీజిల్ ఆయిల్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. డీజిల్ ఆయిల్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో చూసారు కదా, ఇది ఆయిల్ వాటర్ సపరేటర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మెకానిజం లోని ప్రతి ఒక్క షిప్ లో కూడా ఉంటుంది. ఒక్కొక్క షిప్ లోని ఒక్కొక్క మోడల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది చూసారు కదండి, ఇది ఎల్లో కలర్ ఉంది. ఇది ఎల్వో కూలర్ అండి. ఇది ఎల్వో కూలర్ మీకు చూపిస్తాను క్లియర్ గానా. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదండి, దీన్ని ఎల్వో కూలర్ అంటారు. ఆ పైన చూపిస్తుంది కదా దాన్ని ఫ్రెష్ వాటర్ కూలర్ అంటారు. అది ఫ్రెష్ వాటర్, సీ వాటర్ రెండు కలిపి ఉంటుంది. ఎప్పుడైతే మనం సీ వాటర్ యూజ్ చేస్తామో ఇక్కడ మీరు చూస్తున్నారైతే ఇది సీ వాటర్ ఇలాగ వస్తుందండి. వన్స్ సీ వాటర్ ఇలాగ వచ్చి ఇక్కడ సీ వాటర్ పంప్ అయితే ఉంటుంది. ఈ సీ వాటర్ పంప్ మనం తీసుకొని ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్ళి ఎల్వో నుంచి అలాగే సీ వాటర్ పైకి వచ్చి పైన ఫ్రెష్ వాటర్ కింద సీ వాటర్ ఉంటుందండి. ఒక్కొక్క జనరేటర్ ఒక్కొక్క మెకానిజం ఉంటుంది. మాక్సిమం పెద్ద పెద్ద ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్ రెండు కలిపి రన్ అవుతాయి. మా జనరేటర్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్పెషల్ అండి. నార్మల్ గా సీ వాటర్ గా రన్ అయ్యేది, ఇది ఓన్లీ ఫ్రెష్ వాటర్ తో రన్ అవుతుంది. సీ వాటర్ కోసం సపరేట్ గా వేరే దగ్గర పెట్టారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎల్వో ప్యూరిఫైయర్స్, ఎల్వో ఫిల్టర్స్.
ఈ ఎల్వో ఫిల్టర్స్ ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకోవాలండి. దీనికంటూ రన్ టైం ఉంటుంది, ఇన్ని అవర్స్ అనేసి. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూసుకున్నట్టే ప్రతి గంట మనం బుక్ లో రాసుకుంటాము. ఆ బుక్ లో రాసుకునే ప్రతి ఒక్కరికి లాగ్ బుక్ ఉంటుంది, ఇంజిన్ లాగ్ బుక్. ఆ లాగ్ బుక్ లో మనం ఎంటర్ చేసుకుంటాము ఎన్ని అవర్స్ రన్ అయింది ఒక జనరేటర్ అనేసి. సో ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ చేసామో మనం అన్ని కూడా చూసుకోవాలి. ఎక్కడైనా అసలు లీకింగ్ అవుతుందా లేదా, లేకపోతే హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత టెంపరేచర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టర్బో చార్జర్ ఆయిల్ ఫిల్టర్ అండి. అది కూడా ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దానికి కూడా రన్నింగ్ అవర్స్ ఉంటుంది, అది కూడా మనం చేంజ్ చేసుకోవాలి. మెయిన్ గా ప్రతి ఒక్క జనరేటర్ కి ఆక్సిజన్ ఇంజిన్ కూడా ఫిల్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిల్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీకు ఈ కింద చూసారు కదా, ఇదంతా సమ్ ట్యాంక్ అండి. ఇది చూసారా, ఇవన్నీ కూడా ఇదంతా సమ్ ట్యాంక్. కిందన ఆల్మోస్ట్ 400 లీటర్లు పడుతుంది ఈ ఆక్సిడెంట్ ఇంజిన్. సో ఫ్రెండ్స్, ఇదేమో వచ్చేసి ఇది మోటార్ అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదండి, ఇది ఆక్సిడెంట్ ఇంజిన్ తగ్గట్టు మోటార్. ఇదంతా ఎలక్ట్రికల్ సిస్టమ్. అదంతా మెకానిజం అనేది నార్మల్ మెకానికల్ వర్క్, ఇదేమో ఎలక్ట్రికల్ వర్క్. కంప్లీట్ గా డిఫరెంట్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అందరికి చెప్పాను కదండి సీ వాటర్ లేదనేసి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సీ వాటర్ అండి. సీ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్ రెండింటికి కలిపి ఈ కూలింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇది లాంగ్ వెజల్స్ అంటే లాంగ్ జర్నీ చేసే వెజల్ కాదు, ఓన్లీ షార్ట్ అంటే జస్ట్ ఫ్యూ అవర్స్ ఫ్యూ డేస్ మాత్రమే రన్నింగ్ అవుతుంది షిప్. అందుకే ఈ కూలింగ్ సిస్టమ్ అయితే పెట్టారు. ఇక్కడ మేము చూసినట్టయితే గ్రీన్ అనేది సీ వాటర్, బ్లూ కలర్ ఏమో ఫ్రెష్ వాటర్ అండి. రెండు కలిపి కూలింగ్ చేస్తుంది. ఇవి చూస్తున్నారుగా, ఇది కూడా ఆక్సిజన్ ఇంజినే, సేమ్ అదే. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే మనం ఎప్పుడు కూడా ఈ లెవెల్స్ చెక్ చేసుకోవాలండి. ఈ లెవెల్స్ చూసారా, తక్కువ ఉంది వాటర్. దీంట్లో వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఎప్పుడైతే స్టార్ట్ చేసాం దాని ముందు. ఇంకా ఈ టెంపరేచర్ గేజెస్ చూసారు కదండి, ఇది ప్రజెంట్ 30 ఉన్నది టెంపరేచర్ గేజ్. ఈ టెంపరేచర్ గేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ టెంపరేచర్ గేజెస్ అనేవి. ఎప్పుడు కూడా మనం ఒకసారి ఆక్సిజన్ ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత టెంపరేచర్స్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలండి. అది ఎగ్జాస్ట్ టెంపరేచర్ అవ్వచ్చు, వాటర్ టెంపరేచర్, సీ వాటర్ అవ్వచ్చు, ఫ్రెష్ వాటర్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ పిస్టన్, తర్వాత సిలిండర్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సిలిండర్ కేసు, వీటి టెంపరేచర్ కూడా మనం ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటేనే మనం నీట్ గా రన్ చేయగలం మిషనరీ అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదేమో చూసారు కదా ఆర్పిఎం అండి. దీని కెపాసిటీ వచ్చేసి 1200 ఆర్పిఎం అండి. ఈ జనరేటర్ కెపాసిటీ వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో 650 నుండి 800 లోపల ఉంటుందండి స్టార్ట్ చేసినప్పుడు ఆర్పిఎం. వన్స్ 800, 650 నుండి 1200 వరకు తీసుకుని వెళ్ళాలి. అప్పుడు తీసుకుని వెళ్ళి అక్కడైతే మనం సింక్రోనైజ్ అయితే తీసుకోవాలి కంట్రోల్ రూమ్ లోనే, నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా. ఇవన్నీ కూడా గేజెస్ అండి, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్, సీ వాటర్, డీజిల్ ఆయిల్ అనేసి గేజెస్ ఇవన్నీ కూడా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మోటార్స్ అండి, ఇవన్నీ కూడా ఫ్రెష్ వాటర్ మోటార్స్. అలాగే మీకు ఇంకొంచెం ముందు చూపిస్తాను. మీకు ఎలా చూపిస్తానంటే చూడండి, మెయిన్ ఇంజిన్ అలాగే బాయిలర్ అండి. ఇది ప్రెసెంట్ మేము బాయిలర్ అయితే యూజ్ చేయట్లేదు. ఈ బాయిలర్ ఏమో కార్ బాయిలర్ అండి. ఇది ప్రెసెంట్ మేము అయితే యూజ్ చేయట్లేదు బాయిలర్ అనేది. చూస్తున్నారు ఇవన్నీ కూడా మొత్తం అన్ని పెయింట్ అయితే వేస్తాము, నీట్ గా ఉన్నది. ఇది ఇంజిన్ కి సంబంధించిందండి, డీజిల్ ఆయిల్. ఇది డీజిల్ ఆయిల్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఇది చూస్తున్నారుగా, ఇదన్నీ కూడా మెయిన్ ఇంజిన్ కి సంబంధించినవి. ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడ మోటార్స్ ఉన్నాయి కదండి, ఇదేమో డీజిల్ ఆయిల్ మోటార్స్ అండి. ఇది చూసారు కదండి, ఇది డీజిల్ ఆయిల్. ఎక్కడైతే మనం కింద డీజిల్ ఆయిల్ ఉంటది కదండి, ఆ డీజిల్ ఆయిల్ ఇక్కడ నుండి పైకి వెళ్తుందండి. పైనుండి మళ్ళీ సిస్టమ్ మళ్ళీ దీనికే వచ్చి ఫిట్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఈ కింద వాల్స్ చూసారు కదండి, ఎల్లో కలర్ వాల్వ్. ఇదేమో ఫిల్అప్ చేయడానికి, తర్వాత బయటికి పంపించడానికి. ఎప్పుడైతే క్లీన్ చేస్తామో క్లీన్ చేసినప్పుడేమో ఇది యూజ్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే డీజిల్ ఎల్వో ఫిల్అప్ చేస్తామో ఇది యూజ్ చేయాలండి. డైరెక్ట్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది, మ్యాక్సిమం ఆటోమేటిక్ గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదండి ఎలాగున్నదో. సో ఇప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్తాను. సో 1 by 1 పాయింట్ అయితే మీకు చెప్తాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా సరే నా వీడియోలోని, కామెంట్స్ లోనే, అలాగే ఇన్స్టాగ్రామ్ లోని మాత్రం నన్ను అడగండి. ఫ్రెండ్స్,
వీడియో చూసారు కదండి. ఈ వీడియోలోనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆక్సైడ్ ఇంజిన్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో అయినా సరే, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనైనా సరే నన్ను అడగొచ్చు. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లోని. సో ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తున్నాను. కానీ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ మెన్షన్ చేయండి ఏం అడుగుదాం అనుకుంటున్నారో. హాయ్ అన్న అంటే అసలు కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియడం లేదు, అసలు దేని గురించి అనేది. సో ఎవరైనా సరే మాట్లాడదాం అనుకుంటే అసలు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారో దాని గురించి కొంచెం ముందు కామెంట్ చేసి అలాగే మెసేజ్ చేసి అప్పుడు నేను రియాక్ట్ అయితే అవ్వగలను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదండి. ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోండి ఫస్ట్ ఏం చేయాలో. ఆక్సిడెంట్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ సపరేటర్, తర్వాత ఏదైతే ప్యూరిఫైర్ ఉన్నాయో ఆ రెండు కూడా ఎక్స్టర్నల్ అండి. ఆ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఆక్సిడెంట్ ఇంజిన్ కోసం. ఆ తర్వాత ఇంటర్నల్ గానా ప్రతి ఒక్క మెషినరీ కొన్ని అయితే మనం స్టార్ట్ చేసి ఉంచుకోవాలి. ఫ్రెష్ వాటర్, సీ వాటర్, తర్వాత డీజిల్ ఆయిల్, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మెషినరీ స్టార్ట్ అవ్వడానికి. సో ఇది కాకుండా మనం ఎప్పుడైతే ఎయిర్ కంప్రెసర్ స్టార్ట్ చేసామో దానికి ఎప్పుడు కూడా 20 నుండి 28 kg వరకు కూడా చూసుకోవాలి. ప్రెషర్ అయితే ఉండాలి ఎయిర్ బాటిల్స్ లోనే ఎయిర్ కంప్రెసర్ స్టార్ట్ చేసిన తర్వాత. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు జనరేటర్ దగ్గరికి వెళ్ళి, అదే ఆక్సిడెంట్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి ఎల్వో బాగా ఆడించాలి. అదే ముందుకు వెనక్కి కూడా బాగా ఆడిస్తే అప్పుడు లూబ్రికేట్ చేయాలి. ఆ లూబ్రికేషన్ అయిన తర్వాత అప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళాలి. అదే ఎల్వో సమ్ ట్యాంక్ లోనే దాని లెవెల్ ఎంత వరకు ఉన్నదో చూస్ చేసుకోవాలి. కరెక్ట్ లెవెల్ ఉన్నదా లేదా అంటే దానికి కూడా ఉంటాయి లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ పక్కాగా ఉన్నా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ఫ్లై వీల్ ఉంటది, ఆ ఫ్లై వీల్ ని టర్న్ చేసుకోవాలి. మనం ఎంతలా టర్న్ చేసుకోవాలంటే అది మళ్ళీ తిరిగి మనకి రివర్స్ పైకి లేపే వరకు మనం టర్న్ చేస్తూ ఉండాలి. మినిమం 15 టైమ్స్ 10 to 15 టైమ్స్, మాక్సిమం 20 టైమ్స్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎయిర్ బాటిల్ లో కరెక్ట్ ఉన్నదా లేదో చూసుకోవాలి. చూసుకుని అప్పుడు ఎయిర్ బాటిల్ నుంచి వాల్వ్ ఓపెన్ చేసి మనకి లివర్ అయితే చూపించాను కదండి వీడియోలోనే, ఆ లివర్ జస్ట్ ఇలా టర్న్ చేస్తే, అంటే ఒక్కొక్క దగ్గర లివర్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర స్విచ్ ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటదండి. కానీ మెకానిజం ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటది. కానీ ఒక్కొక్క జనరేటర్ ఆక్సిలరీ ఇంజిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. డైహిస్తో వేరేలాగా ఉంటుంది, BMW వేరేలాగా ఉంటుంది, అలాగే క్యాటర్పిల్లర్ వేరేలాగా ఉంటుంది, ఇది యాన్మార్ ఇది వేరేలాగా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ మెకానిజం సేమ్ అండి. సో కొంతమంది జస్ట్ స్విచ్ స్టార్ట్ చేయాలి మోడర్న్ టైంలోనే, ఇంకా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ కంట్రోల్ రూమ్ లో స్విచెస్ అన్ని ఉంటున్నాయి, కింద వరకు వెళ్ళాల్సిన పని ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే మర్చెంట్ నేవీకి వద్దాం అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నా వీడియోస్ ని, నా సబ్స్క్రైబర్స్ ని ఇంకా పెంచుతున్నారు. అలాగే నా వీడియోస్ ని ఇంకా లైక్ చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ ఎక్కువగా నేను పెడుతున్నాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసమే కాదు, అలాగే నా వీడియోస్ ని ఎక్కువ మంది రీచ్ అవ్వాలనేసి నేను మెయిన్ గా ఈ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది ప్రతిసారి ప్రతిరోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. జై హింద్, జై శ్రీరామ్.你要当重点，你刚刚蓝牙没有关掉。没有。